నమస్కారం అండికి. నా పేరు డాక్టర్ అశ్విని. నేను ఇక్కడ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఉన్నాను. సో సారీ నా తెలుగు అంత ఇది లేదు, నేను ప్రయత్నం చేస్తాను. సో ఐ థింక్ సార్ అన్నీ కంప్లీట్గా అదే చెప్పారు, ఆటిజం లక్షణాలు ఎలా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటి, ఈ లక్షణాలు ఎంత తొందరగా మీరు పికప్ చేస్తారో అండ్ ఇక్కడ వస్తారు కానీ డాక్టర్స్కి చూపిస్తారు, తర్వాత ఈ పికప్ అయి డయాగ్నోసిస్ అయిన తర్వాత ఎంత వెంటనే అన్ని ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తారో దీనివల్ల ఎక్కువగా అవుట్కమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో హౌఎవర్ సూన్ వీ కెన్ డయాగ్నోస్ ఇట్ అండ్ పిక్ ఇట్ అప్ అండ్ స్టార్ట్ ఐడెంటిఫై ఇట్ అండ్ స్టార్ట్ ట్రీట్మెంట్, ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. సో తొందరగా పికప్ చేయడానికి వాట్ ఆర్ ద సైన్స్, ఏమేమి చూడాలి. ఇప్పుడు మామూలుగా మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ దే కమ్ బికాజ్ ఆఫ్ మాటల్లో డిలే ఉండేవాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దానికోసమే తీసుకొని వస్తారు, మాటలు డిలే ఉంటుంది. బట్ సార్ చెప్పినలాగా ఇంపార్టెంట్లీ ఎస్, ఒకటి మాటలు. సో ఒక సంవత్సరం దాకా బేబీ ఇంకా ఏం సౌండ్స్ చేయట్లేదు, కేకలు పెట్టట్లేదు, ఏమీ ఇంటరాక్ట్ చేయట్లేదు, ఈ ఒకటి ఇంపార్టెంట్ ఫీచర్ ఉంటుంది. తర్వాత ఈవెన్ ఒక 16 months 18 months తర్వాత ఒక వర్డ్ కూడా మాట్లాడట్లేదు, ఇది కూడా కొంచెం ఒకటి డౌట్ ఉండాలి. లాంగ్వేజ్తో పాటు ఇంకొకటి ఇంపార్టెంట్ ఇస్ నాన్ వర్బల్. సో సార్ చెప్పిన అలాగా ఈ సైగల్ చేయడానికి, ఈ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ఆటిజం. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలంటే నేను ఒకటి మాట్లాడేసి చెప్పొచ్చు, కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ దట్, ఐ కెన్ అట్లీస్ట్ షో యూ, నేను చూపిస్తాను నాకు ఈ వాటర్ బాటిల్ ఇప్పుడు కావాలి. ఈ బేబీస్కి అది కూడా చూపించడానికి అవ్వద్దు. సో మెయిన్లీ అలాంగ్ విత్ మాట, దాంతోపాటు నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాడు. సో ఈ సైకిల్ చేయడానికి, జెస్చర్స్ చూపించడానికి, కానీ బాయ్ చెప్పడానికి, హాయ్ చెప్పడానికి, ఇలాగా యూజువలీ 9 months 1 year దాకా బేబీస్ చేస్తారు. దాని తర్వాత కూడా చేయట్లేదు, కొంచెం సస్పిషన్ ఉండొచ్చు ఆటిజం లక్షణాలు. తర్వాత ఒకటి చెప్తారు, దేర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ జాయింట్ అటెన్షన్ అలాగా అంటాడు. సో మామూలుగా చిన్నపిల్లానికి ఈ ఏజ్లో అరౌండ్ 1 year ఇలాగా 9 months to 1 year ఇలాగా ఏం కామన్గా వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు, చూడండి అక్కడ అది ఉంది, ఆర్ మమ్మీ డాడీ దగ్గర చూస్తారు, వాళ్ళు అక్కడ చూస్తున్నారా ఆ ఇంట్రెస్టింగ్గా ఏమి ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒకటి ఐస్ క్రీమ్ ఉంది, అది కావాలి, వాళ్ళు అక్కడ వెంటనే చూస్తారు, మమ్మీ డాడీ దగ్గర కూడా చూస్తారు అక్కడ చూస్తున్నారా లేదా అని. అలాగా వాళ్ళు ఏం రెస్పాన్స్ యూజువలీ ఈ పిల్లానికి ఆ జాయింట్ టెన్షన్ కూడా వాళ్ళకు లేదు. సో ఇలాగా తర్వాత నేను మీకు మాట్లాడినప్పుడు నేను మీ వైపు చూసేసి మాట్లాడతాను, మీ ఫేస్ చూసేసి ఐస్లో కాంటాక్ట్ ఇస్తాను. ఈ బేబీస్ యూజువలీ అలాగా కూడా చేయొద్దు. సో ఒక 3 months 4 months మ్యాక్సిమం బేబీస్కి మీ మాట్లాడినప్పుడు వాళ్ళు చూసేసి నవ్వుతాడు. సో అలాగా సోషల్ స్మైల్ అంటాడు, అది కూడా కొంతమంది బేబీస్కి మేబీ ఉండకుండా ఉండొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అర్లీగా కూడా ఇలాగా ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఆటిజం పాసిబ్లీ ఇలాగా ఉన్నప్పుడు, అది ఉంటుంది అలాగా లేదు, బట్ పాసిబిలిటీ. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆటిజం సార్ చెప్పిన అలాగా అలాంగ్ విత్ మాటల్ డిలే, 2 కమ్యూనికేషన్లో డిఫెక్ట్ ఇంపైర్మెంట్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఇంకొకటి ఇంటరాక్షన్ తక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ దే డోంట్ వాంట్ టు ఇంటరాక్ట్, they don't need to interact, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అంత ఇంటరాక్షన్లో. సో మామూలుగా 1 year 1.5 yearలో బేబీస్ వేరే పిల్లలతో పాటు ఆడుకోవడానికి వెళ్తాడు. ఈ బేబీస్ దే విల్ ట్రై టు బీ అమంగ్స్ దెమ్సెల్ఫ్, వాళ్ళే ఒకటి సాలిటరీగా ఉంటాడు, కానీ వాళ్ళ టాయ్స్తో పాటు దే విల్ జస్ట్ ప్లే, దే విల్ నాట్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ అదర్ చిల్డ్రన్. సమ్ ఆఫ్ దెమ్ మైట్ ఈవెన్ ఏడుస్తాడు ఎక్కువగా వేరే పిల్లలతో పాటు పెట్టించినప్పుడు. సో decreased interaction with other children their own age is a very another important thing in which we can pick up. ఇంకొకటి ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆఫ్ ఆటిజం అలాంగ్ విత్ ఈ డిక్రీజ్ కమ్యూనికేషన్ కానీ డిక్రీజ్ ఇంటరాక్షన్ ఇస్ దాట్ వాళ్ళకు రెపిటేటివ్గా కొంచెం మూమెంట్స్ చేస్తారు. సో స్టీరియోటిపీ మూమెంట్స్ని అంటాడు. ఇట్ విల్ బీ బోత్ మూమెంట్స్ కానీ మాటల్లో కూడా ఇలాగా మీకు కనిపించవచ్చు. దే మైట్ బీ కాన్స్టెంట్లీ ఇక్కడ అక్కడ రన్నింగ్ చేస్తాడు, జంపింగ్ చేస్తాడు, స్పిన్నింగ్. సమ్ ఆఫ్ దెమ్ మైట్ హ్యావ్ ఇలాగా హ్యాండ్ ఫ్లాపింగ్ ఇలాగా, కానీ ఫింగర్ ట్వర్ల్ చేస్తారు. సో దే విల్ నాట్ బీ ఏబుల్ టు కంట్రోల్. సో దే కీప్ డూయింగ్ దిస్ రెపిటేటివ్ మూమెంట్స్. కానీ సమ్ ఆఫ్ దెమ్ దే విల్ జస్ట్ కీప్ సడన్గా ఏడుస్తాడు, షౌటింగ్, వెంటనే మళ్ళీ షౌట్ చేస్తారు. ఇలానే కూడా సమ్ ఆఫ్ దెమ్ క్యాన్ హ్యావ్ ఇలాగా సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. దీస్ ఆర్ ఆల్ ఎసెన్షియల్ ఫర్ అస్ ఆల్సో టు పికప్ ఆటిజం.